హాయ్ అండి. చేపగుడ్లు అంటే మేము ఇక్కడ శన అంటామండి. శనను ముందుగా పసుపు, ఉప్పు, వాటర్ వేసి ఉడకబెట్టాలి. దాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి వాటర్ వెళ్ళిపోయేలాగా. దాని తర్వాత ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో మనం ఉడకబెట్టిన శనను మరీ ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 5-10 నిమిషాలు ఉడకబెడితే సరిపోద్ది. దాన్ని ఈ ఆయిల్లో వేయాలి. దాన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి అది ఫ్రై అయ్యేంతసేపు కలుపుతూ ఉండాలి. మనం అక్కడ ఉండి కలిపితే కొంచెం ఎక్కువ పెట్టుకొని గ్యాస్ ఎక్కువ పెట్టుకొని కలుపుకోవచ్చు. తర్వాత కొంచెం అల్లమే వేయాలి, ఎందుకంటే మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. అల్లం కూడా పచ్చి వాసన పోయేంతసేపు మనం ఈ శనగలో ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం కారం వేయాలండి. కారం వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి. నేను చాలా సింపుల్గా చేయాలనుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి కూడా వేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి ధనియాల పొడి వేసి దాని తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం తినడానికి రెడీ. ఇది అన్నంలోకైనా వట్టిగా తిన్నా బాగుంటుంది.